పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకి మామూలు పండుగ కాదు. అందులో ఈ ఏడాది మరీ స్పెషల్. ఎందుకంటే ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేనని అధికారం దిశగా నడిపించారు. జనసేన ఒక్కటే కాదు, మిగిలిన 2 పార్టీలు విజయానికి కీలక భూమిక పోషించింది జనసేన. సో వాళ్ళిద్దరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని కూటమి భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా నిర్వహించుకోవాల్సిన సందర్భం. పొలిటికల్ ఫ్రంట్లో చూస్తే పవన్ కళ్యాణ్, అలాగే ఆయన ఒక ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత పడిన స్ట్రగుల్స్, అంటే చిరంజీవి గారి కార్డు ఉంటే ఉండొచ్చు కాక, కానీ లేటర్ తన ముద్ర తాను వేసుకొని ఇవాళ చలనచిత్ర సీమలో నిజంగానే పవర్ స్టార్ అంటే ఇలా ఉంటుంది అనే పద్ధతిలో ఆయన దూసుకొచ్చిన విధానం. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన ముందర బేసిక్గా ఎదుర్కొనేది స్ట్రగుల్సే. రాజకీయ రంగంలో కూడా అంతే. సో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి వైసీపీ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అలాగే వాళ్ళు చేసిన పిచ్చి ట్రోల్స్ని ఎదుర్కొన్నారు. మౌనంగా భరించారు. ఆయన భరించి సహనంతో వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని 100% స్ట్రైక్ రేట్ తోటి ప్రత్యర్థులకి కడుపు నిండా పెట్టారు. సో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మరి ఆయన వ్యక్తిత్వాన్ని 360 డిగ్రీస్లో ఆవిష్కరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. సో పవర్ స్టార్ అని ఈరోజు అంటాం కాదు, ఆ పవర్ తెచ్చుకోవటం కోసం ఆయన పడిన స్ట్రగుల్ ఒకసారి అంటే ఆయన ప్రస్థానం తొలినాళ్ళ నుంచి బిగిన్ చేసి చెప్తారా? అంటే పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగా మనకి పరిచయం అయింది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అండి. ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా. అయితే లాంచింగ్ సినిమా అరవింద్ గారు ఆయన పద్ధతిలో ఆయన డిజైన్ చేశారు ఆ సినిమాని. ఎక్కడా కూడా ఈయన ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేదు. అదంటే ఒక కమర్షియల్ సినిమా, అప్పటికి ఉన్నటువంటి ఒక కమర్షియల్ ఫార్మెట్లో ఒక యంగ్ హీరోని ఎలా లాంచ్ చేయాలో అలాగే లాంచ్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ భిన్నమైనటువంటి పరిస్థితి. అంటే ఈయన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో ఇమిడియేటువంటి నటుడు కాదు అనేది నెమ్మదిగా అర్థమైంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది. ఆయన్ని చాలా కుదించారు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్. ఈవి సత్యనారాయణ గారి స్కూల్ వేరు, ఆయన ధోరణి వేరు. ఆయన ధోరణికి భిన్నమైన సినిమాలు అదే టైంలో 2 వచ్చినాయి. అందులో ఒకటి ఈ సినిమా అయితే, రెండోది కృష్ణ గారి 300వ సినిమా, అది తెలుగు వేర లేవరా. అది కూడా ఈవీవి సత్యనారాయణ గారి తరహా సినిమా కాదు, కథ కాదు. ఆయన అనుకోకుండా యాక్సెప్ట్ చేసి ఆ సినిమాని ఆయన చేయటం వలన ఇబ్బంది పడింది సినిమా అది. అలాగే ఈ సినిమా విషయంలో కూడా పవన్ కళ్యాణ్తో ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి, పవన్ కళ్యాణ్తో పాటు ఒక కొత్త డైరెక్టర్ని గనక ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోగలిగి ఉంటే ఆ టైంలో ప్రారంభ చిత్రం నుంచే పవన్ కళ్యాణ్ ఏమిటి అనేది ప్రపంచానికి అర్థమైపోయేది. కానీ ఈ సినిమా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత తను ట్రాక్ వేసుకుంటూ వెళ్ళాడు. జనానికి మనం పరిచయం అయ్యాం, ఓకే, ఇది ఏవైనప్పటికీ ఫలితం ఏవైనప్పటికీ మన పద్ధతిలో మనం వెళ్ళాలి అని ఆయన ప్రయాణం ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఒకటి ఇక్కడ మనకు చాలామంది అంటూ ఉంటారు, సినిమాకి సంబంధించి వారసత్వం ఉంటే సరిపోతుంది, సినిమాలు అవే వచ్చేస్తాయని. అలా కుదరదు. అంటే జస్ట్ లాంచింగ్ ప్యాడ్ వరకు ఓకే, పరిచయ కార్యక్రమం గ్రాండ్గా జరుగుతుందో 3-4 సినిమాల వరకు ప్రయాణం కొనసాగుతుంది. ఈ 3-4 సినిమాల లోపు వాళ్ళని వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళని వాళ్ళు ప్రజలకి కొత్తగా పరిచయం చేసుకోగలిగితే ఆ తర్వాత కొనసాగుతారు, లేదంటే ఆ 4 సినిమాలకే పరిమితం అవుతారు. ఇలాంటి అద్భుతమైనటువంటి కుటుంబ మద్దతు ఉండి అలా 3-4 సినిమాలకు పరిమితం అయిపోయినటువంటి హీరోలు చాలామంది కనిపిస్తారు మనకి. అటు బాలీవుడ్లోనూ కనిపిస్తారు, రకరకాల ఇండస్ట్రీల్లో కనిపిస్తారు మనకి. ఈవెన్ కరుణానిధి గారు కూడా, కరుణానిధి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారిని కూడా హీరో చేయాలని ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు ఆ ఏరియాలో. ఆయన పొలిటికల్గా సక్సెస్ అయ్యాడు. ఇలాగే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేస్తే ఆయన ఇమ్మీడియట్ సినిమా ముత్యాల సుబ్బయ్య గారితో చేశాడు.
ఆయన మొదటి సినిమాకి కళ్యాణ్ బాబుగా మాత్రమే ఆయన పేరు ప్రపంచానికి పరిచయం అయింది. ఆయన్ని పవన్ కళ్యాణ్గా మార్చిన సినిమా గోకులంలో సీత. అది ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ఒక రీమేక్ సినిమా. అది అప్పటికే 2 భాషల్లో వచ్చేసిన సినిమాని వీళ్ళు తీసుకొని కొంత తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ఆ సినిమా చేశారు. ఇక్కడ హర్నాథ్ గారి అల్లుడు ఆ సినిమాకి ప్రొడ్యూసర్, సీనియర్ ఆర్టిస్ట్ హర్నాథ్ గారి అల్లుడు ఆ సినిమాకి ప్రొడ్యూసరు. అలాగే హర్నాథ్ గారి అబ్బాయి ఆ సినిమాకి కో ప్రొడ్యూసర్. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. వాళ్ళే తీసినటువంటి మరో సినిమాతో ఈయన స్టార్గా, అలాగే యూత్ మనసుల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేసినటువంటి సినిమా తొలి ప్రేమ. ఆ తొలి ప్రేమ సినిమా కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు, సేమ్ ప్రొడ్యూసర్స్. అది ఒక కొత్త డైరెక్టర్. ఎవరండి? హర్నాథ్ ఫ్యామిలీ, హర్నాథ్ గారి కుటుంబం, ఆయన అల్లుడు కుమారుడు వాళ్ళే. అయితే ఇక్కడ ఒక కొత్త డైరెక్టర్కి బాధ్యతలు అప్పచెప్పారు. తొలి ప్రేమ సక్సెస్ వెనక అంటే కొత్త డైరెక్టరు తను చెప్పేటువంటి ఐడియాసు పవన్ కళ్యాణ్ తను దాన్ని విని చెప్పేటువంటి జడ్జిమెంట్లు, దీని మీద జనాలకి నమ్మకం వచ్చేసింది ఆ సినిమా తర్వాత. మీకు ఆ తర్వాత కరుణాకరన్ చేసినటువంటి సినిమాలు చాలామంది హీరోలతో చేశాడు ఆయన. కానీ తొలి ప్రేమకి ఆ సినిమాలకి చాలా తేడా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్, దాని తాలూకా ప్రభావం జనం మీద ఎలా ఉంటుంది అనేది, అట్లా యూత్ ఐకాన్గా నిలబడ్డాడు ఆయన. అదేదో ఆషామాషిగా జరగలేదు. చిరంజీవి ఒక జనరేషన్ ఎలాగైతే అట్రాక్ట్ చేశాడో, పర్టికులర్గా యంగ్ జనరేషన్ని 80 దశకం అంటే 78 నుంచి మొదలైనటువంటి ఒక జనరేషన్ని చాలా అద్భుతంగా ఆయన క్యాప్చర్ చేయగలిగాడు. అవసరమైన టైంలో అవసరమైన హీరో ఎమర్జ్ అవుతాడు అనేదానికి తెలుగు సినిమా రంగంలో చిరంజీవి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అదే పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్, మారిన జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక ప్రాపర్ హీరో కోసం ఎదురు చూస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అయ్యాడు. అది కూడా ఒక చారిత్రక సందర్భమే. మీకు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇతర హీరోలు అంటే ఆ టైంలో వచ్చినటువంటి మహేష్ బాబు, ఈ వీళ్ళ సినిమాల్లో కూడా కనిపించని ఒక కొత్తదనం ఎక్కడ కనిపిస్తుందంటే మీకు ఒక పొలిటికల్ అవేర్నెస్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పొలిటికల్ అవేర్నెస్ కనిపిస్తుంది. అలాగే తను హ్యాండిల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ని ఒక కొత్త కోణంలో చూపించాలి అనేటువంటి తపన కనిపిస్తుంది. అదే డైరెక్టర్ చేసినటువంటి మరో సినిమాలో అది కనిపించదు. అందుకని పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ సబ్జెక్ట్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనేది తొలి ప్రేమ నుంచి ప్రపంచానికి అర్థమైపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి తమ్ముడు సినిమా కావచ్చు, ఆ డైరెక్టర్లు అందరూ కూడా 1-2 సినిమాలకు పరిమితం అయిపోయిన పరిస్థితి రావడానికి కూడా అదే కారణం. ఈయన దాన్ని ఓన్ చేసుకుని, ప్రాజెక్టును ఓన్ చేసుకుని దానిలో ఇన్వాల్వ్ అయి చేసేటువంటి ఇది. ఒక దశలో చిరంజీవి కూడా తన సబ్జెక్టుల్ని ఒకసారి పవన్ కళ్యాణ్కి చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసినటువంటి సందర్భం, ముఖ్యంగా అన్నయ్య టైంలో. ఇలా ఇండస్ట్రీ మీద తనదైనటువంటి ముద్ర వేసినటువంటి హీరో, ఆయనతో వచ్చినటువంటి హీరోల్లో ఎవరికన్నా కూడా పవన్ కళ్యాణ్ భిన్నమే. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్టులు, బద్రీ అనేటువంటి సబ్జెక్టు ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి పద్ధతి, దాన్ని హ్యాండిల్ చేసినటువంటి పద్ధతి, అలాగే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ జీవితాల్లో తాను దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అది. ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు డీల్ చేయాల్సిన, దుక్కుపాటి మధుసూదన్ రావు గారు ఇలాంటి వాళ్ళు డీల్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ అది. పూరి జగన్నాథ్ ఒక లైన్ చెప్పగానే దాని మీద కూర్చుని వర్క్ చేసినటువంటి పద్ధతి, అలాగే జనాలు ఎక్కడ డీవియేట్ కాకుండా హ్యూమన్ రిలేషన్స్ డెమోక్రటిక్గా ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అనే వైపుగా సినిమాని నడిపి దాన్ని అంటే ఆ జనరేషన్ యూత్కి చాలా అద్భుతంగా కనెక్ట్ చేయగలిగారు. నిజానికి పూరి జగన్నాథ్కి వచ్చినటువంటి తొలి హిట్
దానిలో పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ గురించి తనే చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో. ఆ తర్వాత ఖుషీ సినిమాలో మీకు అప్పుడే మొదలైనటువంటి లిబరలైజ్డ్ ఎకానమీ అది ప్రజల జీవితాలని ఎలా ఇబ్బంది పెట్టబోతోంది అనేది ఒక స్ట్రీట్ ప్లే రూపంలో ఒక పెట్టేశాడు ఆయన. అది ఇంకొక తెలుగు హీరో చేస్తాడు అని అనుకోం మనం, చేయలేదు కూడా. అంటే ఇలా కాంటెంపరీ పొలిటికల్ ఏరియాని టచ్ చేసినటువంటి అరుదైనటువంటి హీరోలు తెలుగులో ఇద్దరు కనిపిస్తారు. ఒకరు సీనియర్ ఎన్టీఆర్, రెండు ఈయన పవన్ కళ్యాణ్. అంటే చాలా సెన్సిటివ్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి దాడులు, ఆయన 3-4 సినిమాల్లో ఆ ప్రస్తావనలు తీసుకొస్తూ నడిపినటువంటి పద్ధతి. ఒక సినిమాలో నేరుగా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఒక పాటే పెట్టేశాడు ఆయన, రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా మానవే అని. అలా ఆ తర్వాత ఆయనకు ముందు ఆయన తర్వాత కూడా ఎక్కడ కనిపించదు మళ్ళీ ఆ ధోరణి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కనిపిస్తుంది. బహుశా అందువల్లనే ఈయన రాజకీయాల్లో అంటే ఎన్టీఆర్ తర్వాత ఏ తెలుగు హీరో కూడా సక్సెస్